హలో ఎవ్రీవన్, హల్వా బూరెలు చేసుకుందామా. ఒక బాణీ పట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఒక గ్లాసు ఉప్మా రవ్వ పోసుకోవాలి. రవ్వని దోరగా వేయించుకుందాం. సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. శనగపప్పు పూర్ణాలు బాగుంటాయి, కానీ గ్యాస్ వస్తుంది. ఈ రవ్వ పూర్ణాలు అయితే గ్యాస్ రాదు, అదే గ్యాస్ ట్రబుల్ రాదు. అంతేకాదు ఈజీగా కూడా ఉంటుంది. రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందాం. స్మెల్ బాగుంటుంది. వేగిన తర్వాత నెయ్యిలో వేయించుకున్నాం కదా, బాగుంటుంది. ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులున్నర వాటర్ పోసుకోవాలి. స్టవ్ పెట్టుకొని బాణీ పెట్టి 2 గ్లాసులున్నర వాటర్ పోసుకోవాలి. అప్పుడే రవ్వ బాగా ఉడుకుతుంది. ఈ వంట ఈజీగా కూడా అవుతుంది, అందరికీ ఈజీ అవుతుంది. వాటర్ పోసుకొని స్టవ్ హైలో పెట్టుకొని వాటర్ని కాగబెట్టుకుంటున్నాం. మా ఇంట్లో కొంచెం మందే కాబట్టి చిన్న గ్లాసు వాటాను. గ్లాసు రవ్వకి గ్లాస్ పంచదార పోసుకోవచ్చు, స్వీట్ తగ్గట్టు పోసుకోవచ్చు. గ్లాస్కి గ్లాస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. రవ్వ కరిగే వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ని హైలో పెట్టుకున్నాను. పంచదార కరుగుతూ ఉండాలి. వాటర్ మసులుతూ ఉన్నాయి. ఈ మసిలేటప్పుడు కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు, అప్పుడు హల్వా అవుతుంది. అది పంచదార కరిగిపోయింది, వాటర్ మసులుతూ ఉన్నాయి. రవ్వ వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వేయించుకున్నది, ఆ రవ్వ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి, చిన్నగా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోవడం. అలా ఉడకాలి. ఉప్మాలాగా ఉడికితే ఆరిపోయిన తర్వాత గట్టి పడుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడే లోపల ఇందాక హల్వా ఉంది కదా, ఆ హల్వాని ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక్కొక్కటిగా పోతపిండిలో వేసుకోవాలి. ఆ పోతపిండి కూడా ఒక కప్పు మినపగుండ్లకి కప్పున్నర బియ్యం పోసుకొని నానబెట్టుకోవాలి. 5 hours నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకుంటూ ఉండాలి, కలవకుండా జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఒక్కొక్కసారి పేలుతాయంట. దేవుడికి నైవేద్యంగా కూడా పెడతారు బాగా. ఈ వంట నాకు మా అమ్మ నేర్పింది. కాలిన తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.